రష్యాలో ఉద్యోగాల పేరిట మోసపోయి బలవంతంగా అక్కడి ఆర్మీలో పనిచేస్తున్న భారతీయులకు త్వరలో విముక్తి లభించనుంది. రష్యా తరపున ఉక్రెయిన్తో యుద్ధంలో పాల్గొంటున్న సుమారు 40 మంది భారతీయులను విడుదల చేయాలని మాస్కో కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాకు వెళ్లిన కొందరు భారతీయులు అనూహ్య పరిస్థితుల్లో అక్కడ ఆర్మీ వద్ద చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్తో యుద్ధంలో వారంతా మాస్కో సైన్యానికి సహాయకులుగా పనిచేస్తున్నారు. అయితే ఇరు దేశాధినేతలు మోదీ, పుతిన్ భేటీలో వారందరినీ వదిలిపెట్టేందుకు రష్యా తాజాగా అంగీకరించినట్లు తెలుస్తోంది. 2 రోజుల రష్యా పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం మాస్కో చేరుకున్నారు. ఆయన గౌరవార్థం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిన్న రాత్రి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ ప్రైవేటు డిన్నర్లో యుద్ధంలో పనిచేస్తున్న భారతీయుల అంశాన్ని ప్రధాని మోదీ పుతిన్ వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇందుకు అంగీకరించిన రష్యా అధినేత పుతిన్ వారిని విధుల నుంచి బయటకు తీసుకొచ్చి క్షేమంగా స్వదేశానికి పంపిస్తామని మోదీకి హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల ఆశ చూపి భారత్ నుంచి కొంతమంది యువకులను మోసపూరితంగా రష్యాకు తరలించి ఉక్రెయిన్తో యుద్ధంలోకి దింపారని గతంలో కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. వీరిలో కనీసం 4 భారతీయులు యుద్ధం చేస్తూ ఇప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దీనిపై అప్పట్లో కేంద్ర విదేశాంగ శాఖ స్పందించి మాస్కో అధికారులతో సంప్రదింపులు జరిపింది. ఈ క్రమంలోనే కొంతమంది భారతీయులు సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారు. ఇంకా 30 నుంచి 40 మంది భారత యువకులు ఉక్రెయిన్తో యుద్ధంలో ఉన్నట్లు సమాచారం. ఈ విందు సమావేశంలో ఇరు దేశాధినేతలు ఉక్రెయిన్తో రష్యా యుద్ధం సహా పలు అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపారు. యుద్ధభూమిలో పరిష్కారాలు లభించవని ఈ సందర్భంగా మోదీ పుతిన్కు సూచించినట్లు సమాచారం. 2022లో ఉక్రెయిన్పై మాస్కో సైనిక చర్య ప్రారంభించిన తర్వాత మోదీ రష్యాకు వెళ్లడం ఇదే తొలిసారి. గతంలో షాంఘై సదస్సు సమయంలో ఈ దేశాధినేతలు ముఖాముఖి భేటీ అవ్వగా ఇది యుద్ధాల శకం కాదని ప్రధాని మోదీ పుతిన్కు సూచించారు. ఇక భారత ప్రధానిగా వరుసగా 3వ బాధ్యతలు చేపట్టిన మోదీని రష్యా అధినేత ప్రశంసలతో ముంచెత్తారు. ఇది యాదృచ్ఛికంగా సాధించిన విజయం కాదని, ఎన్నో ఏళ్లుగా మీరు చేసిన కృషికి, మీ శ్రమకు దక్కిన ఫలితమని ప్రశంసించారు. మీకు మీ సొంత ఆలోచనలున్నాయని, మీరు ఎంతో శక్తివంతమైన వ్యక్తి అని అన్నారు. భారతీయుల ప్రయోజనాల కోసం లక్ష్యాలను సాధించగల దిట్ట అని మోదీని పుతిన్ కొనియాడారు.